ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నేటికి కూడా స్వాతంత్రం వచ్చి 75-76 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కూడా నేటికి మారుమూల ప్రాంతాల్లో డోలి మోతలతోనే ఆసుపత్రులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది చూసుకుంటే డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో బల్లగరు అనే గ్రామానికి వచ్చి ఆయన చెప్పులు లేకుండా పాదయాత్రలాగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు చెప్పులు లేకుండా ఉన్నారని చెప్పి కొంతమంది గిరిజనులకి చెప్పులు కూడా పంపకం చేసి ఆయన కూడా చెప్పులు లేకుండా కొంత ప్రాంతాన్ని నడిచి ఒక సినిమా మాదిరిగా అక్కడ పబ్లిసిటీ స్టంట్ని, సినిమా హీరో కాబట్టి ఆ పబ్లిసిటీ స్టంట్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం గారిది. ఆ వేదిక మీద మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డోలి మోతలు లేకుండా ఉండే విధంగా చూసుకునే బాధ్యత నాదని, నేను డిప్యూటీ సీఎంగా ఆ బాధ్యత నెరవేర్తిస్తానని చెప్పి పెద్ద ఎత్తున ఊగిపోయి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే రోజు 18 పనులకి గాను శిలా పథకాలు ఓపెన్ చేశారు. అంటే 18 పనులకి ఆ శిలా పథకాలు శిథిలావస్థకు వచ్చిన దాకా కూడా రోడ్లు పూర్తవుతాయా లేదా అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. ఏడాది గడుస్తున్న ఆ 18 పనులు కూడా నేటికి పరిస్థితి చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు ఈ ఆదివాసీ ప్రాంతానికి వచ్చి మీరు పబ్లిసిటీ చేసుకొని అమాయకమైనటువంటి గిరిజనుల్ని అనేక గురి చేసి తమ ఓట్ బ్యాంకింగ్ని మీరు క్యాష్ చేసుకునే పద్ధతుల్లో చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ ఓపెన్ చేసినటువంటి 18 పనులు నేటికి స్టిల్ నౌ ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నాయో మరొక్కసారి ఏడాది గడిచిన తర్వాత మరొక్కసారి మీరు ఏమైనా పర్యవేక్షణ చేశారా? కనీసం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులని ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి అని చెప్పి అడిగి తెలుసుకున్నారని చెప్పి డిప్యూటీ సీఎం గారిని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు పబ్లిసిటీ స్టంట్స్ ఆపుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజంగా గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో నేటికి నిన్నగాక మొన్న కూడా ఉక్కుంపేటలో డోలి మోతలతోనే ఆసుపత్రి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఒక బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి సంఘటనలు మన ప్రాంతంలో అడుగడుగునా కనబడతా ఉన్నా సరే ఒకవైపు పాలక వర్గాలకి కంటికి కనబడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు మీకు చెప్పేది, మీరు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ హోర్డింగ్ కూడా డోలి మోత అని చెప్పేసి పెట్టారు. అంటే డోలి మోత లేనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని. మరి ఏడాది గడుస్తూ ఉంది, సంవత్సరం కిందట మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ సంవత్సరం తర్వాత కూడా కనీసం ఏ రోడ్డు మీరు ఇచ్చినటువంటి ఆ 18 పనులు ఏదైతే శిలా పథకాలు ఓపెన్ చేశారో ఆ 18 పనులు ఒక్కటన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందా? మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులని అడగండి. ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి చేసి డోలి మోతలు లేనటువంటి ప్రాంతంగా మీరు అన్నటువంటి ఆ పదాన్ని నిజం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉక్కుంపేట మండలం మారుమూల బూర్జ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ నా పేరు. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు సదుపాయం లేక, ఆసుపత్రి వసతులు లేక, దగ్గరలో రోడ్లు లేక చాలా డోలి మోతలతో తీసుకెళ్ళి సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చలేక ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. ఇకనైనా అలాంటి దుర్గతి కలగకుండా మాకు ప్రభుత్వం వారు రోడ్డు సదుపాయం కలిగించి మాకు నిత్యం ఆసుపత్రులు అవన్నీ దగ్గర ఉండేలా చూస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు వంతల సంతోష్. నాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపలం బూర్జ పంచాయతీ. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మరణాలు చూస్తున్నాం. డోలి మూతల కానీ దీనికి నిర్లక్ష్యం వహించేది ఎవరు? ప్రభుత్వమా, రాజకీయ డోలి మూతల మరణాలు ఆగాలి అంటే రోడ్డు రవాణా సదుపాయం కల్పించాలి. వినయ్, అల్లూరు సీతారామరాజు జిల్లా. డోలిమూతల మరణాలు అనేవి ఎన్నో చూస్తున్నాం. రోడ్డు సదుపాయం లేక, రవాణా
సదుపాయం లేక ఈ డోలి మూతల మరణాలని మేము ఎన్నో చూస్తున్నాం. నిర్లక్ష్యం వహించేది ఎవరు? ప్రభుత్వమా లేకపోతే రాజకీయ నాయకుల? నిర్లక్ష్యం ఎవరు వహిస్తారు? రోడ్డు సదుపాయం లేక ఈ డోలి మూతల ప్రమాదాలను మేము ఎన్నో చూస్తున్నాం. దానికి మాకు రోడ్డు సదుపాయం కావాలి, హాస్పిటల్స్ కావాలి, సరిగ్గా ఏర్పాటు చేయాలి.